సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు నెల్లూరు రూరల్లోని 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ కార్పొరేషన్ వార్డు తమ ఇల్లుగా, అక్కడి ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించే స్థానిక టీడీపీ నాయకులు మదన్, జ్యోతిప్రియ దంపతులు ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాలు సంతోషంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, ఆడపిల్లలు ఇక్కడ జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. తమ ప్రతిభతో అందంగా కనిపించే విధంగా ముగ్గులు వేసిన 10 మందికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తమ చేతుల మీదుగా ప్రైజులు అందించారు. ఈ ముగ్గుల పోటీల్లో జడ్జిగా వ్యవహరించారు టీడీపీ మహిళా నాయకురాలు భానుశ్రీ విజయలక్ష్మి. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు మదన్ మాట్లాడుతూ, గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమను సొంత బిడ్డలా భావించి అత్యంత మెజారిటీతో తన సతీమణిని గెలిపించి ఆశీర్వదించిన స్థానికుల రుణం తీర్చుకుంటానని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా 19వ డివిజన్ ప్రజలకు అండగా ఉంటానని అన్నారు మదన్, జ్యోతిప్రియ దంపతులు. 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముత్యాలపాలెంలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో దాదాపు 200 మంది స్థానిక ప్రజలు, స్థానిక మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొని పెద్ద ఎత్తున ఒకరిని మించి ఒకరు ముగ్గులు వేసి వాళ్ళ యొక్క ప్రతిభను, అదేవిధంగా మన సాంప్రదాయాలను, సంస్కృతి సాంప్రదాయాలని ఉట్టిపడేలా వాళ్ళు ముగ్గులన్నీ కూడా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 19వ డివిజన్ ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ డివిజన్లో పుట్టి పెరగపోయినా కూడా నా శ్రీమతి ఈ డివిజన్లో పోటీ చేసినప్పుడు వాళ్ళ సొంత బిడ్డలాగా నేను పదే చెప్తా ఉంటా. వాళ్ళ సొంత బిడ్డల్లాగా మమ్మల్ని హక్కున చేర్చుకొని మాకు అత్యంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి 19వ డివిజన్ ప్రజలకు ఎంత చేసినా తక్కువే, ఏమి చేసినా కూడా తక్కువే అని చెప్పి నేను అనేక సార్లు చెప్పా. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా నేరుగా నాకు కాల్ చేస్తారు. అదే చనువుతో నేను కూడా ఉంటా. వాళ్ళు 19వ డివిజన్ ప్రజల కోసం ఎందాకైనా ఎవరితోనైనా కూడా పనిచేస్తానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, జడ్జిలుగా వ్యవహరించినటువంటి మాజీ మేయర్ భానుశ్రీ గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి, విజయలక్ష్మి అక్క అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.